పాటించి తీరాల్సిందే. కొంత బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి కదా. ఎస్, మీకు 3 నెలలు వ్యవధిస్తున్నాం, 6 నెలలు వ్యవధిస్తున్నాం. మీరు ఇక్కడ మీ స్థాయికి తగ్గట్టు మీరు చదువుకోలేకపోతే మీరు వెళ్ళిపోండి వెనక్కి. ఆ $4,675 ఎంతో అది మేము కట్టి మిమ్మల్ని విమానాలు ఎక్కిస్తాం, సంఖ్యలు లేకుండా పంపిస్తాం, డిటెన్షన్ సెంటర్స్కి పంపించకుండా మేము నేరుగా మీ దేశానికి పంపిస్తాం అనే కొంత హ్యూమన్ టచ్తో ఉన్న మాట ఎందుకు రావట్లా? ఖాళీ చేస్తుంది భారతదేశం. ఇప్పుడు అమెరికా మీద డిపెండ్ అయ్యే భారతదేశం మొత్తం బతకట్లా. మహా అయితే మన వాళ్ళు లెక్క 60 లక్షల మంది ఉన్నారు. లేదు, మీ అందరూ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు అంతా కలిపి చూస్తే ఒక 6-7 లక్షల మంది ఉంటారు. వచ్చేసినంత మాత్రాన భారతదేశం కడుపులో పెట్టుకొని చూసుకోదు అనే నమ్మకం ఏమి లేకుండా పోతుందా? మీ స్థాయికి తగ్గ ఉద్యోగాలు ఇక్కడ వస్తాయి కదా సార్. ఇదే విషయాన్ని ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కొద్ది ముందు అనుకుంటా చర్చ్లో ప్రార్థనలకు వెళ్ళినప్పుడు ఆ చర్చ్ తాలూకు చర్చ్లో జనరల్గా ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో ఆవిడ ప్రస్తావించింది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలోనే తల్లి బిడ్డల్ని వేరు చేసి తర్వాత పసిపిల్లల్ని పాలు తాగే పసిపిల్లల్ని వేరు చేసే ఈ ప్రయత్నం ఏదైతే ఉందో మానుకోండి ట్రంప్ అని అంటే ట్రంప్ అని గట్టిగా హెచ్చరించాడు, నీ పన్ను చూసుకో అన్నట్టుగా. సో దీనికి దారితీసిన నిజమేనండి, మీరు అన్నది ఖచ్చితంగా నిజము. ఆ మాత్రం కరుణ చూపించలేడా ట్రంప్ అని అంటే దీన్ని మనము జనరల్గా రాష్ట్రాల వారిగా గానో వ్యక్తుల వారిగా గానో స్టూడెంట్ వర్గం మాత్రమే చూసుకోకుండా దీన్ని దౌత్యపరమైనటువంటి ఒక విషయంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ కాల్ ఏదైతే ఉందో అది ఇండియన్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో చర్చను కూడా చూసాము, ఏ రకమైనటువంటి ఇనిషియేషన్ కనపడట్లేదు. జనరల్గా దౌత్యపరమైనటువంటి సంబంధాల విషయంలో ప్రపంచ దేశాల మధ్య ఒక లౌక్యాన్ని చూస్తూ ఉంటాము, కానీ ట్రంప్ విషయంలో ప్రస్తుతం కొరవడుతుంది అదే. ఆ లౌక్యం ట్రంప్లో మనం ఇప్పుడు చూడట్లేదు. ఆయన చాలా ఖచ్చితంగా ఒక షాప్ ఓనర్ గానో ఒక బిజినెస్ కంపెనీ CEO గానో చూస్తున్నాడు అనమాట. ఏమాత్రం కొంచెము అటు ఇటు అయినా కూడా నేను భరించను, నేను సహించను అన్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు అన్నదానికి వాసుదేవన్ గారు, ఈ చట్టానికి దారితీసినటువంటి పరిస్థితి కూడా మనం ఒకసారి గమనిస్తే, ఒక షాప్ లిఫ్టింగ్ చేసినటువంటి ఒక వ్యక్తి, ఒక నల్లజాతీయుడు, తర్వాత ఆయనని సరైనటువంటి నేరంతో అరెస్ట్ చేయకుండా లేదా కొద్ది రోజులు అరెస్ట్ తర్వాత రిలీజ్ చేయడంతో ఆ తర్వాత ఆయన ఒక సీరియస్ క్రైమ్లో పార్టిసిపేట్ చేశాడు. ఒక స్టూడెంట్ని ఆయన రోడ్డు మీద ఆయన చంపేయడం జరిగింది. అప్పుడు ట్రంప్ ఆ రోజు ఆ ఇష్యూని, అది చాలా పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది అమెరికాలో, ఆ ఇష్యూని అడ్రస్ చేస్తూ నేను కనుక అధికారం చేపట్టిన మొదటి రోజే ఈ చనిపోయినటువంటి బాధితురాలి పేరు మీద పలానా చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఆ చట్టం దీనికి సంబంధించింది అనమాట. సో ఈ చట్టం ప్రకారం చాలా కఠినంగా, నిజమే అండి, మన నేపథ్యంలో చూస్తే చాలా కఠినంగా ఉంది, కానీ లోకల్స్కి ఉద్యోగాలు కోల్పోతున్నారు, లోకల్స్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విదేశీ వలసల విధానం నిరాఘంటంగా సాగుతున్నప్పుడు ముఖ్యంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏ పర్పస్ తోటైతే మైగ్రేషన్కి వస్తున్నారో వాళ్ళు ఆ పని చేయకుండా మిగతా వాటిలలో కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల లోకల్గా బాగా నష్టపోతున్నాం అనేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రజలు గమనించారు, ప్రభుత్వాలు గమనించాయి. సో దట్ ఇంత స్ట్రింజెంట్ యాక్షన్స్ కూడా ఉంటున్నాయి అనమాట గవర్నమెంట్ నుంచి. ఒకసారి కిరణ్ తుమ్మల గారి దగ్గరికి వెళ్దామండి, ఎందుకంటే కొంత సమాచారం ఉంది ఆ పిల్లవాడికి సంబంధించి. కిరణ్ తుమ్మల గారు ఆల్రెడీ వాకప్ చేస్తున్నారు, తానా కూడా రంగంలోకి దిగిందని చెప్పారు. కిరణ్ తుమ్మల గారు, చనిపోయిన పిల్లవాడు ఏ ప్రాంతానికి చెందినవాడు?